ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశ వాహనుడై వచ్చును. ఆయన మనకి సహాయం చేయడానికంట ఆకాశ వాహనుడై వస్తూ ఉన్నంట. ఈరోజు మనం సహాయం కోసం అధికారుల దగ్గరకు వెళ్తాం, స్నేహితుల దగ్గరకు వెళ్తాం, బంధువుల దగ్గరకు వెళ్తాం, లేకపోతే ఎవరైనా మనకు సహాయం చేయగలరా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సహాయం కోసం ఎన్ని రోజులు తిరుగుతూ సహాయాన్ని పొందుకోకుండా ఉన్న వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఈ లోకములో మనకు సహాయం చేయడానికి ఏ మనుషుడు సిద్ధపడి ముందుకు రాడు తొందరగా. కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నీకు సహాయం చేయడానికై ఆకాశ వాహనుడై వస్తున్నాడు. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, మేఘములను తనకు వాహనముగా చేసుకుని ఆయన వస్తున్నాడంట. ఆయన నీకు సహాయం చేయడానికి ఏ విధంగా వస్తున్నాడు తెలుసా? మేఘాలను వాహనంగా చేసుకొని వస్తుందంట. ఏదో బస్సులోనో ట్రైన్లోనో వస్తే టైం పట్టిద్ది, కానీ ఆయన ఎంత స్పీడ్గా వస్తున్నాడో తెలుసా? నువ్వు అడిగితే మోకరించి ప్రార్థన చేసి, అయ్యా ఇది నా అవసరత, నాకు తీర్చండి ప్రభు అని నీవు మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన పాదాలను పట్టుకోగలిగితే ఆయన ఆకాశ వాహనుడై నీకు సహాయం చేయడానికి వస్తున్నట. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఆయన పాదాలను పట్టుకోగలుగుతున్నావా? ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? అయ్యా నువ్వు నాకు సహాయం చేయడానికి ఆకాశ వాహనం ఎక్కి వస్తున్నా. దేవుని వాక్యం చెప్తుంది, రాత్రి అంతా ఏడ్చిన ఉదయకాలం ఆనందం మనకి కలుగుతుంది. ఆయన మనకు సహాయం చేయడానికి, మనల్ని ఆనందింప చేయడానికి, మన బాధలను తీసివేయడానికి, మన దుఃఖ దినాలను సమాప్తం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన ఆకాశ వాహనుడై నీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి కృంగిన స్థితిలో ఉన్నావో, దేవుడు ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆ సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై వస్తున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని మన జీవితాల్లో స్వతంత్రించుకుందాం. ఆమేన్.